పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను వెనక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో కారులో 6 ప్రయాణికులు ఉన్నారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ లోడ్తో వెళ్తున్నటువంటి కంటైనర్ లారీని కారు ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 4 విద్యార్థులు మృతి చెందినట్టుగా సమాచారం. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో 6 ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. చిలకలూరుపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయవచ్చు. కంటైనర్ వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 4 స్పాట్లోనే చనిపోయారు. ఇంకా మొత్తం 6 ఉన్నట్టు తెలుస్తుంది. అందులో ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. 4 చనిపోయారు. 2 హాస్పిటలైజ్ చేశారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. చిలకలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను కారు ఢీకొట్టింది. 4 స్పాట్లను చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రి తరలించారు. కారు ప్రయాణికులు గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 4 మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. చిలకలూరుపేట బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు ట్రాక్టర్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్ను వెనక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న 6లో 4 స్పాట్లను చనిపోయారు. వెంటనే స్పందించిన అక్కడ ప్రజలు తీవ్ర గాయాల పాలైన 2 సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలాన్ని ప్రస్తుతం అయితే పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లాలో విషాద ఛాయలు నింపింది. కుటుంబ సభ్యులు స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. బైపాస్ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికంఠ జైన్ అవుతున్నారు. మణికంఠ, బైపాస్ చిలకలూరుపేట బైపాస్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ అది. సో ఏం జరిగింది? ప్రమాదానికి కారణం ఏంటి? పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు? రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 4 విజ్ఞాన యూనివర్సిటీ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే చిలకలూరుపేట బైపాస్ వద్ద విజ్ఞాన యూనివర్సిటీ చెందినటువంటి 6 విద్యార్థులు కారులో గుంటూరు నుంచి ఒంగోలు బయలుదేరారు. అయితే చిలకలూరుపేట బైపాస్ హైవే వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ను తప్పించబోయి అదుపు తప్పి ట్రాక్టర్లో లోడ్తో వెళ్తున్నటువంటి కంటైనర్ ను బలంగా వెనక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు కంటైనర్ ముందు వెనక భాగంలోకి బలంగా చొచ్చుకుపోవడంతో 4 విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. మరొక 2 తీవ్ర గాయాలపడడంతో వారిని స్థానికులు పుట్టాల్సిన ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చిలకలూరుపేట పోలీసులు చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి విద్యార్థులంతా కూడా ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. కారు బలంగా కంటైనర్లు వెనక నుంచి లోపలికి తెచ్చుకోవడంతో మృతదేహాలన్నీ కూడా కారులో ఇరుక్కుపోయి చాలా సేపు సీచిన తర్వాత పోలీసులు 4 మృతదేహాలను కూడా బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరొక ఘటనలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి 2 విద్యార్థులను కూడా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా కూడా విజ్ఞాన యూనివర్సిటీ చెందిన విద్యార్థులుగా తెలుస్తూ ఉంది. అయితే అతివేగం ప్రమాదానికి కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ముందు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ను తప్పించబోయి కంటైనర్ ను బలంగా ఢీకొట్టి ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెప్తా ఉన్నారు. పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని విద్యార్థులకు సంబంధించి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రమాద ఘటనతో విద్యార్థుల కుటుంబాలు విషాద స్థాయిలో అనుకున్నారని చెప్పాలి. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మణి. సో గుంటూరు జిల్లా చిలకలూరుపేట బైపాస్ దగ్గర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ట్రాక్టర్ల లోడ్తో వెళ్తున్న భారీ కంటైనర్ని
వెనక నుంచి వచ్చిన ఒక కారు బలంగా ఢీకొట్టింది. అది వేగంతో ఢీకొట్టడంతో 6 ప్రయాణిస్తున్న కారులో 4 స్పాట్లో చనిపోయారు, మరొకరు సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు నింపింది ఈ ప్రమాదం. ప్రస్తుతం ఆ మృతి చెందిన 4 విద్యార్థులని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే హైవేలపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న వేళ కాస్త అప్రమత్తంగా ఉండాలని ఎన్ని హెచ్చరికలు సూచన చేసిన అతివేగము ప్రమాదాలకు కారణంగా మారుతుంది. ముఖ్యంగా హైవేలపై భారీ కంటైనర్లు ట్రక్కులకు ఢీకొట్టుకొని ఇటీవలి కాలంలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు. అలాగే ప్రమాదాలకు కారణాలు వెతికితే కనుక అతివేగము లేదా నిర్లక్ష్యపు డ్రైవింగే ఎక్కువగా ఈ ప్రమాదాలకు గురవుతున్నట్టుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అవుతోంది. మొత్తం మీద ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతమైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. చిలకలూరుపేట బైపాస్ దగ్గర జరిగింది ఈ ఘోర దుర్ఘటన. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తోంది కారు. ట్రాక్టర్ల లోడుతో ముందు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలిసింది. ఒకసారిగా కారును నియంత్రించలేకపోయారు, కంట్రోల్ చేయలేకపోయారు. వెనకాల నుంచి ఆ కంటైనర్ లోడ్తో ఉన్నటువంటి ఆ కంటైనర్ను ఢీకొట్టడంతో కారులో ఉన్న 6గురిలో 4 స్పాట్లను చనిపోయారు. వెంటనే స్పందించిన అక్కడి ప్రజలు, పోలీసులు తీవ్ర గాయాల పాలైన 2ని సమీప ఆసుపత్రి తరలించారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి అధిక వేగమే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో చిలకలూరుపేట బైపాస్ రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లాలో ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. రోడ్లపై వరుస రోడ్డు ప్రమాదాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని అధికారులు కూడా సూచిస్తున్నారు. అతి వేగం మంచిది కాదని, హైవేలపై వెళ్తున్నప్పుడు కాస్త అప్రమత్తంగా ప్రయాణించాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం గాయపడ్డ 2 కూడా స్థానిక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. మృతులను విజ్ఞాన్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. 4 స్టూడెంట్స్ విజ్ఞాన్ కాలేజ్ చెందిన స్టూడెంట్స్గా చెప్తున్నారు. గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ చెందిన స్టూడెంట్గా చెప్తున్నారు. గుంటూరు నుంచి బాపట్ల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 4 గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుని తెలిసింది. విజ్ఞాన్ కాలేజ్ విద్యార్థులుగా చెప్తున్నారు. సో ఆ మృతులు 4 కూడా విజ్ఞాన్ కాలేజ్ విద్యార్థులు అంటున్నారు. అలాగే ఆ గాయపడ్డ 2 కూడా మరి ఎవరనేది ఇంకా సమాచారం పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వెనకే